బొంద పెట్టైనా సరే మేము అధికారంలోకి రావాలనే ఒక ఆలోచనతో ఒక దుర్బుద్ధితోటి అలా ఆపు స్పీడ్ గా అడుగులేసింది. ఇలా మేము ఇండియా కూటమిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఒక లెక్క ప్రకారం ఒక స్ట్రాటజీ ప్రకారం మేము పోతా ఉంటే ఇలా ఆపు ఏంటంటే 2013లో మేము వాళ్ళకి ఆ రోజు ఇతమిద్దంగా మేము అంటే మా పార్టీ మద్దతు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క స్టెప్ బై లో కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలకు దూరం చేస్తూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ప్రదర్శించుకుంటూ వచ్చారు. మనం చాలా స్పష్టంగా గమనించాము. ఇవాళ బీజేపీ ఎట్లుందంటే ఆప్కు ఎట్లా అయిపోయిందంటే బీజేపీ గెలిచిన పర్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకోవద్దు, ఓట్లు రావద్దు, సీట్లు రావద్దు, ఓటింగ్ శాతం రావద్దు అన్నట్టు ఒక దుర్బుద్ధితోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీ దరిదాపులో ఢిల్లీ లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగా తాను గోతులు తీసుకుంటే అనిపిస్తుంది స్పష్టంగా. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా నేను టీవీలో డిబేట్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నా, గతం నుంచి కూడా గమనించుకుంటూ వస్తాను ట్రెండింగ్ అంతా కూడా. కాంగ్రెస్ ని వద్దనుకోవడం కూడా ఆప్కి ఒక మైనస్ అని చెప్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు రాజేశ్వర్ గారు చాలా స్పష్టంగా మిత్రధర్మాన్ని పాటించాలి కదా. ఇప్పుడు మేము ఆ రోజు అట్లా అనుకుంటే ఆపు వచ్చేదంటే ఆ రోజు మేము అనుకుంటే ఆపు వచ్చేదా చెప్పండి మీరు కూడా. ఇలా ఆ రోజు మేము 3 సార్లు మరి కాంగ్రెస్ పార్టీ శీలా దీక్షిత్ గారు ఉన్నారు, మేము అయినా కూడా మిత్రధర్మాన్ని పాటించాము. లాస్ట్ వచ్చేవరకు అలా ఆపు ఎట్లా అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ రావద్దు, బీజేపీ వచ్చినా పర్లేదు అనే కాడికి వచ్చింది. ఒక రకంగా ఏంటంటే మనం తన్నుకున్నా గుద్దుకున్నా మనమైన కాడికి పోయారు. బీజేపీ ఆపు అంత కుమ్మక్కయ్యే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మేమున్నామంటే మేము దాదాపు 45 స్థానాల్లో అక్కడ ముస్లిం ఓట్లు ఉన్నాయి అక్కడ. అదేవిధంగా ఢిల్లీలో సిక్కుల ఓట్లు కూడా ఉన్నాయి. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయినా కూడా మేము మిత్రధర్మం పాటించి మా ఓట్లను కూడా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము మొన్నటి వరకు కూడా లాస్ట్ టైం వరకు కూడా ఇప్పించాము ఓట్లు ఆప్కి. కానీ ఆప్ ఏం చేస్తుంది, మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా మనం గమనించాము. ఆ రోజు కూడా అంతే అండి. ఇప్పుడు ఇద్దరు అనుకుంటే 3 ఓటికి లాభం అనేది కదా, మిత్ర లాభం మిత్ర భేదం మనం చూసాం కదా. పరవస్తు చెన్నై సూరి 5 సూత్రాలు ఉన్నాయి కదా, అది జరుగుతుంది ఇక్కడ. ఏమనిపిస్తుంది ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ సురక్షిత ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ సురక్షితంగా ఉంటుంది అనుకుంటున్నారా? మేడం మేము చాలా స్పష్టం, మేము సీట్లు వస్తాయని చెప్పట్లేదు. మాకేంటంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని పూర్తి నమ్మకం ఉంది. ఓటింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అనేది పెరుగుతుంది. ఇవాళ ఇవాళ ఆఫ్ చేసినటువంటి చదగంతనం, అసమర్థ విధానం, ఈ లిక్కర్ స్కామ్ వల్ల ఇలా లాస్ట్ వచ్చారు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఢిల్లీలో నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇలా ఓటు బ్యాంకును మూకుమ్మడిగా వాళ్ళు ఇలా ట్రాప్ లో పడిపోయి ఇలా యాప్ చేసినటువంటి ఏదైతే అసమర్థ పాలన వల్ల కూడా వాళ్ళు ఉంది. మనం చూసాం ఇవాళ ఢిల్లీ లిక్కర్ పాలసీని కూడా 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీని కూడా చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయలు మరి అక్కడ మనం కిట్ ప్రోకో జరిగిందని కూడా మనం విన్నాం. వాళ్ళందరూ కూడా జైలుకు పోయారు. ఇప్పుడు జైలుకు పోయినంత మాత్రం సానుభూతి వస్తుందా రాదంటే ఖచ్చితంగా తప్పు చేసినట్టు ప్రజలకు అనుమానం వస్తే మాత్రం ఓట్లేయాలని రూల్ ఎక్కర్లేదు. అనవసరంగా అక్కడ ప్రభుత్వాలు పంపించాయి లేదా అంటే ఇప్పుడు మనం చూసాం ఇక్కడ మరి అక్కడ తెలంగాణలో కవిత గారు జైలుకు పోయారు. మరి ఎంపీ ఎలక్షన్లు రిజల్ట్ ఏం రాలేదు కదా, 8-0 వచ్చింది వాళ్ళకి ఎంపీ సీట్లు. అంటే ఢిల్లీ జైలుకు పోవడం గొప్ప కాదు. ఇక్కడ జైలుకు పోయినప్పుడు నిజంగా వాళ్ళ మీద కల్మషంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎలాంటి ఎలిగేషన్ లేనప్పుడు జనాలు ఉంటుంది. ఇలా మన కేజ్రీవాల్ గారు జైలుకు పోయారు, న్యూఢిల్లీ చూసాము. మరి అతిశీ గారు కలకాజీ చూసాము. మరి అదేవిధంగా జంగుపుర మనీష్ సిసోడియా గారు కూడా 1 year అబౌవ్ ఢిల్లీలో ఉన్నారు. మరి వాళ్ళ ప్రజలకు ఎట్లా ఉందంటే ఇప్పుడే చెప్పలేకపోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ చాలా టైం ఉంది. ఇప్పటి వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ జరిగినాయి, కాదనట్లేదు, నేనేమో అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఇంకా మెయిన్ ఈవీఎంలో లెక్కించాల్సి ఉంది. కానీ ఒక ట్రెండింగ్ చూసినప్పుడు ఏంటంటే ఇలా తనతర్దానం చేసినట్టుగా అర్థమవుతుంది స్పష్టంగా. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాదని దూకుడు ప్రదర్శించింది. ఇవాళ మిత్రధర్మాన్ని పాటించలేదు, మిత్ర భేదాన్ని పాటించింది. ఇవాళ ఇద్దరు కొట్టుకుంటే 3 ఓటికి లాభమే జరిగేటట్టుగా కనిపిస్తుంది మనకు. రైట్, మాట్లాడదామండి. శుభప్రద పటేల్ గారు బీఆర్ఎస్ నాయకులు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. అలాగే అనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి మస్తాన్ రావు గారు. నమస్తే. ఎస్, ఇప్పటి వరకు వచ్చిన ఒక్కసారి ఎర్లీ ట్రెండ్స్ మనం చూసుకుంటే కనుక రిజల్ట్స్ మ్యాజిక్ ఫిగర్ను దాటి బీజేపీ ముందంజలో ఉంది. ఇప్పటి వరకు 43 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతుండగా ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో ముందంజలో కొనసాగుతున్నాయి. సో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ప్రధానంగా బీజేపీ ఆప్ మధ్యనే ప్రధాన పోటీ అనేది కనిపిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆప్కి సంబంధించి కీలక అగ్రనేతలను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా టార్గెట్ చేసింది అన్నదైతే తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు రౌండ్స్ అవుతున్నప్పటికీ కూడా అగ్రనేతలు సిసోడియా, కేజ్రీవాల్, సీఎం అతీషి కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఆయా స్థానాల్లో బీజేపీ మాత్రమే ముందంజలో ఉంది. మిగతా పార్టీలు ఏవి కూడా ఖాతా తెరిచిన పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపించట్లేదు. రిజల్ట్స్ కూడా కొనసాగితే చూద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.